మేము దాడి చేయం. లేపాక్షి భూ కేటాయింపుల వ్యవహారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును సిబిఐ 5 గంటల పాటు ప్రశ్నించింది. రెవెన్యూ శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐపీఎస్ అధికారి సామ్యుల్ను ఇదే అంశంపై విచారించింది. తనకు తెలిసిన అన్ని విషయాలను సిబిఐకి చెప్పినట్లు విచారణ అనంతరం ధర్మాన మీడియాకు తెలిపారు. భూములను అడిగింది ఏపీఐఏసీ, ఇచ్చింది రాష్ట్ర మంత్రిమండలి అని ధర్మాన వివరించారు. ఆ భూములు దుర్వినియోగం అయ్యాయా లేదా అన్న విషయం తన పరిధిలోకి రాదని, అది పరిశ్రమల శాఖ బాధ్యత అని అన్నారు. భూములు కావాలని రిక్వెస్ట్ అడిగినటువంటిది ఏపీఐఐసి, అంటే అది ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వ రంగ సంస్థకు భూములు కేటాయించింది, అలాట్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్. ఈ ప్రక్రియలో రెవెన్యూ మినిస్టర్గా ఫైల్ ప్రాసెస్ అయినప్పుడు తీసుకున్నటువంటి అనేక అంశాలు, దృష్టికి వచ్చినటువంటి అనేక అంశాల గురించి వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఆ విషయాలన్నింటికి అవసరమైన నాకు తెలిసినటువంటి సమాచారాన్ని అంతటినీ వారికి అక్కడ చెప్పడం జరిగింది. ఇది మరి అవసరం నాది లేదని చెప్పారు. ఎప్పుడైనా అవసరమైతే తప్పకుండా నా దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.